హాయ్ గుడ్ మార్నింగ్. ఇవి ఏమనుకుంటా అన్నారా, మట్కి పెసలు మాదిరి ఉంటుంది, అవి మట్కి అంటారు. నేను మలక కట్టినాను చూడండి. మలకంతా ఎంత బాగా వచ్చిందంటే, నేనేమో ఇట్లా బట్టలోనే కడతాను, బాక్స్కి అంతా వేసలేదు. మలకంతా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక కర్రీ చేస్తాం. ఇది మట్కి అంటారు, దొరుకుతుంది. చూడండి మా మట్టికీలు ఎంత బాగుంది. ఇది హై ప్రోటీన్ ఉంటుంది, అన్ని మినరల్స్ ఉంటుంది. మనం మలక కడితే గ్యాస్ వెళ్ళిపోతుంది, చాలా రిచ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ అంతా మనము ఈ మట్టికీలు కుక్కర్లోకి వేసుకొని వేసేసి నీళ్ళు ఎంత కావాలో అంత వేసేసి మనము ఇది ఒక విజిల్ కూపించుకుంటాం. కర్రీ కోసం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము. దానికి 2 ఎలాచీలు, లవంగాలు, చెక్క, ఒక అనానాస్ పువ్వు, సోంపు. నేను వచ్చేసి మా ఇంటికి తగ్గట్టుగా 2-3 గ్లాసులంతా నేను మట్టికి వేసుకుంటాను. దానికి తగ్గట్టుగా ఇదంతా ఫ్రై చేసుకుంటాను. కడాయిలో 2-3 స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని మన మసాలా ఐటమ్స్ అంతాను ఇప్పుడు ఒక సెకండ్ ఫ్రై చేస్తాను. దీంట్లోకి ఒక 2 ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేస్తాను. ఇదంతా ఫ్రై ఐటము, మళ్ళీ ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్కి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. అట్లే ఒక 2-3 టమోటాలు అంతా వేసి అంతా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్ అంతా గోడంబి వేసుకుంటాను. 1 కప్ అంతా కొబ్బరి అంతా వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుంటాం. కొంచెం చూడండి మనం ఇదంతా ఫ్రై అయిపోయింది. చల్లారేకి ఇడ్చుకొని వేసేస్తాము. ఇప్పుడు కుక్కర్లోకి వేసుకొని ఈ మట్కీలంతా ఒక విజిల్తో కూపించుకుంటాం. ఒక కడాయి పెట్టుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అది వేసుకొని ఫ్రై చేసుకొనేసి 2 ఆనియన్లు స్మాల్గా కట్ చేసుకునేసి వేసుకొని ఫ్రై చేసుకుంటాం. చూడండి పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవన్నీ మనము ఆనియన్లోకి వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఇట్లకి మనం గ్రైండ్ చేసుకొని ఉండేదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసిందాము. ఇప్పుడు ఇది 2 మినిట్స్ మనకి బాగా ఫ్రై కావాలి. ఇది మూసి పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఇస్తాం. చూడండి మా మట్కీలు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు గ్రేవీలోకి వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటాం. మనకి మట్కీ చిక్కలేదు అన్నాను, పెసలు ఇట్లా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చూడండి అంతా మిక్స్ చేసినాక మన ఈ మోట్ బీన్స్ అంటే ఇది మట్కీ కర్రీ రెడీగా ఉంది. దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలా. బాయిల్ చేస్తాం లిడ్ మూసుకొని. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది, బాగా బాయిల్ అయిపోయింది. ఇట్లా బాగా బాయిల్ అయినప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేసేస్తే మన మట్కీ కర్రీ, మోట్ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ, పూరి, రోటీ జట్లో ఏమిటికన్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి కింద మోట్ బీన్స్ అంతాను బాగా బాయిల్ అయిపోయింది.